హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను నైట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ పిల్లలకైతే నేను డిన్నర్కి అయితే ఇంకా తినిపిస్తున్నాను అన్నమాట. పిల్లలకి హోంవర్క్ అయితే చేసేసుకున్నారు, ఇంకా తింటున్నారు. ఇక్కడ చూడండి సియా బ్యాగ్ని చిన్న పాప అని చెప్పి పట్టుకుంటుంది. ఇంకా వీళ్ళ ఆటలు చూడాలి. ఇక తినేశారు, పడుకోబెడదామని అయితే ఇవాళ కొంచెం ఎర్లీగానే తినిపించాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా చూడండి వీళ్ళ హడావిడి ఇలానే ఇంకా అన్ని డైలీ రొటీన్ ఇదే ఉంటుంది అన్నమాట. ఇంకా అన్ని టెడ్డీ బేర్స్ వాళ్ళకి నచ్చిన టాయ్స్ అన్నీ తీసుకొని ఇంకా పడేస్తూ ఉంటారు. అంతే, ఇవన్నీ మళ్ళీ నేను అన్నీ క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు తీయమంటే మాత్రం అస్సలు ఇంకా క్లీన్ చేయరు. ఇక చూడండి అన్నీ మొత్తం హాల్లో పెట్టేశారు. ఆ బ్యాగ్స్ మీద టెడ్డీ బేర్స్ని పడుకోబెట్టి ఇది మా పాప అని ఆడుకుంటున్నారనమాట. ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేసాను, ఇంకా ఈవినింగే చేయించేసాను. ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే నేనైతే ఈరోజు లెమన్ పికిల్ కోసం ఇక్కడ ఒక 20 లెమన్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఉండే, నేను పెడదామనే ఆలోచన లేదు నాకు, అనుకోకుండా ఇలా వచ్చిందన్నమాట. అంటే ఊరికే ఉండి పాడైపోతున్నాయి అని చెప్పి నేను ముందు బిఫోర్ డేనే కడిగి ఆరబెట్టుకున్నాను అన్నమాట. బయట పెట్టాను, అందుకే కొంచెం ఇలా ఇట్లా మరకల్లాగా అయినాయి అన్నమాట. కానీ ఫ్రెష్ బాగున్నాయి. ఇక్కడైతే ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఎప్పుడు పెట్టలేదు అసలు. ఒకసారి అయితే పెట్టి చూద్దాము, ఎలా వస్తుందో చూద్దామని చెప్పి నేనైతే ఇక లెమన్స్ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఇక తీసుకున్నాను. ఒక 20 లెమన్స్ తీసుకున్నాను. కొన్ని ఇక్కడ చాలా కొంచెం పాడైపోయినాయి, కొంచెం అట్లా జ్యూస్ కానీ పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అయితే నేను పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పాడవ్వలేదు లెమన్స్ ఏమో, అలా కొద్దిగా ఇట్లా మరకలు ఉన్నాయి అంతే పైన కొంచెం ఇలా, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. జ్యూస్ అయితే బాగానే ఉంది. అందుకే ఇక్కడ అయితే ఒకసారి ట్రై చేద్దామని ఇలా అయితే అనుకున్నాను అన్నమాట. ఇక్కడ ఇంకా పికిల్ కోసం అయితే నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. అంటే ఇవి జ్యూస్ కోసం నేను కట్ చేస్తున్నాను, అందుకే ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను అనమాట. జ్యూస్ ఇలా ఆఫ్ చేస్తేనే బాగా వస్తుంది కదా. కొన్ని జ్యూస్ కోసం కొన్ని అంటే పీసెస్లా కట్ చేసుకుందామని, పచ్చడికి కదా, కొన్ని అలా కొన్ని ఇలా వేద్దామని అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే లెమన్స్ అయితే కట్ చేసి ఇంకా తడేం లేకుండా ఆరబెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నాను, వాటర్ ఏం లేకుండా మంచిగా తుడిచి. ఇంకా ముందు రోజే పెడదామని నేను బయట తీసాను కదా, ఇంకా పిల్లలతో నాకు కుదరలేదు, అందుకే ఒకరోజు బయటనే ఉండిపోయాను అనమాట. ఫ్రిడ్జ్లో నుండి తీసి బయటనే పెట్టేశాను. చూడండి ఇలా నేను జ్యూస్ కోసం అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పీసెస్ లాగా పికిల్ కోసం ఇట్లా పీసెస్ ఉంటాయి కదా, దానికోసం ఇక్కడ ఇప్పుడు జ్యూస్ కోసం నేను ఇలా కట్ చేశాను కదా హాఫ్, ఇప్పుడు పీసెస్ కోసం ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా సమ్మర్ కాబట్టి లెమన్స్ మంచి కదా, తింటే కూడా బాగుంటుంది కదా, ఇంకా జ్యూస్ అయినా పచ్చడి కూడా మంచిది కదా హెల్త్ కూడా. అందుకే నేనైతే ఇలా ప్లాన్ చేశాను అన్నమాట. ఎలా వస్తుందేమో చూడాలి. అంటే ఇప్పుడైతే కలిపి పెడుతున్నాను అంతే, కారం అవేమో యాడ్ చేయకుండా. కొన్ని ఒక 1 వీక్ ముందు ఇలా పెడతారంట, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అన్నమాట. ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేను తెలుసుకొని ఇలా చేస్తున్నాను. ఇక చూడండి కొన్ని పీసెస్లా అయితే నేను ఇట్లా 4, ఒక లెమన్లో 4 చేసుకున్నాను, ఒక లెమన్లో 2 చేసుకున్నాను అనమాట. ఇలా పీసెస్ అయితే వేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను, ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట ఇవన్నీ. ఇంకా ఏదన్నా అంటే ఉప్మా చేసినప్పుడైనా ఇంకా నాటు రవ్వ ఏది చేసినా బాగుంటుంది కదా, టిఫిన్లోకైనా వేసుకొని తినొచ్చు కదా. ఇక ఊకే టమాటా పచ్చడి ఏం తినాలనిపించదు కదా, ఇంకా లెమన్ పికిల్ అయితే చాలా బాగుంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా తింటే మంచిది కదా లెమన్ పికిల్ కూడా. అయితే ఇక్కడ నేనైతే ఇంకా బౌల్లోకి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జ్యూస్ మనకి దీంతో పిండితే సరిగా జ్యూస్ రాదు కదా, మళ్ళీ నేను లాస్ట్కి మళ్ళీ ఇంకా చేతితో కూడా పిండేసాను అనమాట ఏం లేకుండా. చూడండి ఇలా జ్యూస్ అయితే తీసేసుకోవాలి. ఇంకా నేనైతే మొత్తం కొన్ని పీసెస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను, కొన్ని జ్యూస్ లాగైతే తీసుకున్నాను అనమాట.
ఇక్కడ ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా హాల్లో. ఇంకా నేను కిచెన్‌లో నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళని మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఇక్కడైతే ఇది చేస్తున్నా అన్నమాట వీడియో. ఇంకా నేను ఇదే పని మీద ఉంటే వాళ్ళు ఏదో ఒక దెబ్బలు తగిలించుకొని ఇంకా కొట్టుకుంటా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కేకలు పెడుతూనే ఉంటారు. అందుకే నేను లైవ్ చేయలేకపోతున్నా. చేయాలని ఉంటది కానీ ఇంకా వాళ్ళ సౌండ్ వాళ్ళ అల్లరే ఎక్కువ వినిపిస్తుంది. అందుకే వాయిస్ ఓవరే బెటర్ అనిపించి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట. చూడండి ఇంకా నేను అన్నీ అయితే ఇలా జ్యూస్లా అయితే తీసుకున్నాను. కొంచెమే అమౌంట్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇప్పుడే ఎక్కువ పెడితే ఎలా ఉంటుందని ఫస్ట్ అయితే ట్రై చేసిన తర్వాత ఇంకా మంచిగా వస్తే ఇంకా ఎక్కువ నిమ్మకాయలు తీసుకోవచ్చు కదా అని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి జ్యూస్ అయితే ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే కొన్ని కదా లెమన్స్, అందుకే తక్కువనే తీసుకున్నాను సాల్ట్ కూడా. చూడండి ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. పసుపు ఇంకా ఉప్పు బాగా పీసెస్కి పట్టేలా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని ఫస్ట్ అయితే టేస్ట్ చేయాలి. కొంచెం ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలన్నమాట. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా అయితే ఇంకా నేను కలిపి ఒక సీసాలోకి తీసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇక్కడ కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని. కరెక్ట్ సరిపోయాయి నాకైతే. ఇక్కడనైతే ఒక సీసా తీసుకున్నాను, హెయిర్ టైట్గా ఉండే సీసా అయితే తీసుకొని ఇంకా మంచిగా వాష్ చేసి ఇంకా తడేం లేకుండా ఇక్కడ క్లాత్తో అయితే తుడుచుకున్నాను అన్నమాట. మళ్ళీ కొద్దిగా తడి ఉన్నా మళ్ళీ పచ్చడి పాడైపోతుంది కదా, అందుకే ఇంకా ఏం వాటర్ ఏం లేకుండా కొద్దిగా ఫ్యాన్ వేసి ఆరబెట్టాను మంచిగా. ఇంకా నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఆరబెట్టిన తర్వాతనే వాటర్ ఏం లేకుండా చూసుకోవాలి ఫస్ట్ అయితే. ఇక్కడైతే ఇంకా సీసాలోకి వేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ సీసా అయితే ఇంకా పెద్దగా అయిపోయింది. ఇంకా నేను లెమన్స్ అయితే క్వాంటిటీ కొంచెమే అయిపోయింది అన్నమాట. చాలా పెద్దగా ఉంది. అంటే ఇదే బెటర్ అనిపించింది. ఇంకా ప్లాస్టిక్ అవి ఎందుకులే ఇది ఉన్న తర్వాత అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను అన్నమాట. ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కానీ ఇదైతే బాగుంటుంది అని చెప్పి దీంట్లో స్టోర్ చేస్తున్నాను. చూడండి ఇలా అయితే ఇంకా దీంట్లోకి లెమన్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఒక 1 వీక్ అయినా పర్లేదు, ఒక 8-10 డేస్ అయినా ఇలా పక్కకు పెట్టి ఉంచితే బాగుంటుందంట టేస్ట్. ఇంకా మంచిగా ఊరుతాయి కదా లెమన్స్. చూడండి వాటర్ జ్యూస్ కూడా ఇంకా లెమన్ జ్యూస్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇంతే వచ్చింది నాకు క్వాంటిటీ. అంటే తక్కువ లెమన్స్ కదా, ఇంకా నెక్స్ట్ టైం అయితే మంచిగా ఎక్కువ పెట్టచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే ఇలా ట్రై చేశాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసుకొని మంచిగా గట్టిగా పిల్లలు ఎక్కువ తిరగని ప్లేస్లో కొంచెం పైన పెట్టేసాను అన్నమాట. ఒక సైడ్ కానీ పెట్టేసి మంచిగా ఒక క్లాత్ అయితే కప్పేసాను దానిపైన. ఒక 10 డేస్ తర్వాత నేను కారం ఇంకా పోపు వేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పిల్లలు చూడండి ఇంకా అయిపోయింది వాళ్ళ ఆటలు, ఇంకా కిచెన్లోకి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఇక్కడ సీయ చూడండి లెమన్స్ అంటే ఇష్టము, ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా పెడితే కూడా తీసుకొని తింటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం అన్నమాట అట్లా. చూడండి నేను ఇంకా వీడియో చేసుకుంటే కిచెన్లో ఉంటే వీళ్ళు హడావిడి చూడండి. హాల్లో మొత్తం నాకు ఇంకా పని పెడతారు. ఒక పని చేసుకొని వచ్చేలోపు ఇంకో పని అయితేనే ఉంటుంది నాకు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేస్తారు, ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు అలానే వదిలేస్తారు. ఇక్కడ చూడండి ఇంకా హాల్ అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఇంకా అన్నీ తీసేసిన తర్వాత ఇంకా వీళ్ళు డ్యాన్స్లు అయితే హడావిడి చేసి ఇంకా అన్నీ పడేస్తున్నారని టీవీలో అయితే జీజస్ సాంగ్స్ పెట్టాను అన్నమాట. ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు. చూడండి ఇక్కడ సీయ అయితే నవ్వొస్తుంది నాకు సీయని చూస్తే. ఇంకా ధీరిగా వాళ్ళేమో కానీ సీయ జోక్ వేస్తుంది అన్నమాట. స్టెప్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే వేస్తుంది. ఇక్కడ అయితే ఇంకా పిల్లలు ఇంకా పడుకునే టైంకి అయితే పాలు ఇస్తాను అన్నమాట. సీయ బాటిల్లో తాగేది కదా డైలీ, ఇక్కడ గ్లాస్లో ఇస్తున్నాను అనమాట. ఈ మధ్యలో ఇక్కడ పడుకునే టైంకి డైలీ వీళ్ళు ప్రేయర్ అయితే కంపల్సరీ చేసుకుంటారు. ప్రేయర్ చేసుకునే అలవాటు అయితే చాలా ఉంది వీళ్ళకి. ఇంకా నాకు చెప్తారనమాట, మమ్మీ ప్రేయర్ చేసుకుందాం మమ్మీ అని చెప్తారు. ఇక్కడ సీఏ కళ్ళు తెరుస్తున్నాం అని చెప్పగానే ఇంకా కోపంగా వస్తుంది అనమాట. డైలీ డైరీ ఫామ్ గురించి ఇంకా వాళ్ళ డాడీ గురించి నా గురించి అందరి గురించి చేస్తారు, మా రిలేటివ్స్ గురించి అందరి గురించి చేస్తారనమాట.
చాలా బాగా అనిపిస్తది. వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉంటే నవ్వుకుంటా ఉంటా నేనైతే. అంటే కొన్ని జోక్‌గా చెప్తారు. నవ్వొస్తది. చాలా హ్యాపీగా అనిపిస్తది వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉంటే. ఇక్కడైతే ఇంక పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఇంక బెడ్‌రూమ్‌లో పంపించేసాను. ఇంక మేమైతే ఇంక లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ అన్నం అయితే తినేస్తున్నామన్నమాట. ఆఫ్టర్‌నూన్ చేసిన పాలకూర ఉండే. ఇంకా అదే సరిపోతదని నేను ఇంకేం వంట చేయలేదు. అదే తినేసాను. ప్లీజ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ బై బై. పిల్లల్ని అయితే పడుకోబెట్టేసాను. ఇవాళ ఎర్లీగానే పడుకోబెట్టాననమాట. ఇక మేము కూడా ఎర్లీగానే తినేసాము. ఎందుకంటే ఇంకా ఈ పని పెట్టుకున్నాం ముందు. పిల్లలకి ఇంకా ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయింది కదా! ఇంకా బుక్స్ తీసుకొచ్చారనమాట వాళ్ళ డ్యాడీ. ఇంకా వాటికి అట్టలేసుకుంటూ కూర్చున్నామన్నమాట. ఇద్దరు కాబట్టి ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ క్లాస్ అన్నట్టు అనిపియలేదు నాకు ఆ బుక్స్ చూస్తే. చాలా బుక్స్ ఉన్నాయి అసలు ఈసారి. యూకేజీ, ఎల్‌కేజీకి ఎక్కువ అనుకుంటే ఇంకా ఫస్ట్ క్లాస్‌కి అయితే చాలా బుక్స్ చూడండి. ఇవి ఒకరి బుక్సే ఇంకొకరి బ్యాగ్‌లోనే ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీయలేదు నేను. ఇంక పిల్లలు ఉంటే వాళ్ళు ఎయ్యనియరు కదా! చాలా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళు పడుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేశామన్నమాట. నేను అట్టలేస్తా ఉంటే మా అబ్బాయి పిన్స్ కొట్టాడు. నైట్ 3 అయిందన్నమాట. మిడ్‌నైట్ 3 వరకు అట్టలేసుకుంటూనే కూర్చున్నాం. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.